హలో అండి అందరికీ. మీలో ఎవరైనా క్విక్ అండ్ ఫాస్ట్ రెసిపీస్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. నేను లంచ్కి చాలా క్విక్ అండ్ ఫాస్ట్ రెసిపీస్ చూస్ చేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది. సో అందుకని చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ చూస్ చేసుకుంటే నాకు వర్క్ ఈజీ అయిపోతుందని. ఎందుకంటే మార్నింగ్ చాలా రష్ చేయాలండి. హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉన్నప్పుడైతే ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాలి డే టు డే లైఫ్లో. సో ఆనియన్స్ తీసేసుకున్నాను. వెడల్పాటి ప్యాన్ తీసుకోండి. ఆనియన్స్ వేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని పింకిష్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మీ దగ్గర ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. అలా అని వంకాయ, సొరకాయ లాంటివి కాదండి. క్యాప్సికమ్, క్యారెట్స్, బీన్స్, ఇంకా పొటాటోస్ లాంటివి వేసుకోండి. నా దగ్గర ఎక్సెప్ట్ బీన్స్ తప్ప వేరే ఏ వెజిటబుల్స్ లేవు. సో నేను ఓన్లీ బీన్స్ వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. బీన్స్ వేసిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ రైస్లో మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేయమండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం టమాటోస్ వేసుకోండి. నేను ఒక్క టమాటో వేస్తున్నాను. ఒక టమాటో వేసేసి టమాటోస్ మెత్తగా వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కారం అలాంటివి వేయాలి. నేను అది కూడా చూపిస్తాను మీకు. సో కొంచెం సాల్ట్, కారం, పసుపు వేస్తున్నాను. ఈ మసాలాలు బాగా వేగాలండి. మసాలాలు అంటే డ్రై పౌడర్స్ వేసాం కాబట్టి మనము అవి తొందరగా అడుగు పట్టేస్తాయి. అలా అడుగు పట్టకుండా ఉండడానికి మీరు ఒక స్పూన్ అంత వాటర్ పోసుకోండి. వాటర్ పోస్తే ఏమవుతుందంటే ఈ వెజిటబుల్స్లో ఆ మసాలాస్, డ్రై మసాలాస్ లేదా డ్రై పొడులన్నీ వెజిటబుల్స్కి పట్టి వెజిటబుల్ చాలా ఫ్లేవర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉంటుందన్నమాట. నేను జస్ట్ ఒక్కటే టేబుల్ స్పూన్ వాటర్ పోసానండి. జస్ట్ ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వాటర్, నేను ఎక్కువ వేయలేదు. సో వాటర్ వేసిన తర్వాత ఆ వాటర్ అంతా ఇంకిపోవడానికి మనము హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేస్తే సరిపోతుంది. చూసారా, వాటర్ అంతా ఇలా ఇంకిపోయాయి. ఇంకిపోయిన తర్వాత నేను ముందుగానే రైస్ ఉడికించి పెట్టుకున్నాను. ఇది చాలా ఎక్కువ కొత్తిమీర. ఈ రైస్లోకి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ అంతా మిక్స్ చేసేసుకొని ఆ గ్రేవీలో మీరు జస్ట్ కరివేపాకు పైన వేసేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. ఇన్ఫ్యాక్ట్ చూడ్డానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.